హాయ్ మై సబ్స్క్రైబర్స్. రోజు వంటలు చూపిస్తున్నాను కదా. సరే, ఆ వంటలు తినటం వల్ల మనకి అప్పుడప్పుడు బిర్యానీలు అలాంటివి మసాలాలు తిన్నప్పుడు కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది కదా. అలా రాకుండా, గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం నార్మల్గా ఇంట్లో మనం చిన్న కషాయంలాగా కాసుకొని తాగితే ఏ గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడకుండా సరిపోతుంది. అందుకనేసి ఈరోజు ఒక డ్రింక్ చేసి చూపిస్తున్నాను. ట్రై చేసి చూడండి. నేను ట్రై చేశాను, నాకు ఇది ఇంట్లో బాగా పనిచేసింది, మీకు పనిచేస్తుందని అనుకుంటున్నాను. ఏం లేదు, ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసేసేయండి ఒక గిన్నెలో. బాగా వేడెక్కిన తర్వాత, అంటే మనకు ఉప్మాకి ఎట్లా నీళ్ళు మరుగుతాయి అలా మరిగిన తర్వాత జీలకర్ర వేయండి. నార్మల్ వంటకు వాడే జీలకర్ర కన్నా కూడా మీకు నల్ల జీలకర్ర తనీగా అమ్ముతారు. అలాంటి నల్ల జీలకర్ర తీసుకొచ్చుకోండి. 2 స్పూన్లు నల్ల జీలకర్ర వేయండి, 2 స్పూన్లు సోంపు వేయండి, 1 స్పూన్ మాత్రం వాము వేయండి. వాము గుర్తుంది అసలు మనకి చాలామందికి ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన లైఫ్లో మిస్ అవుతున్నాము, మర్చిపోతున్నాము. పాతకాలంలో చిన్నపిల్లలకి కడుపులో బాగాలేకపోతే వాము వాటర్ అని పోసేవాళ్ళు. ఆ వాము గుర్తొచ్చిందా అందరికీ? ఆ వాము మాత్రం 1 స్పూన్ వేయండి. అవి బాగా మరుగుతూ ఉండేటప్పుడు ఒక గిన్నెలో నేను పెట్టున్నాను, చూశారు కదా ఇందాక, చిన్న పసుపు కొమ్ము, అదేవిధంగా కొంచెం అల్లం ముక్క, మిరియాలు వేసి బాగా దంచి అవి కూడా తీసేసి ఆ మరిగే వాటర్లో వేసేసేయండి. ఇది వేసిన తర్వాత కూడా కొంచెం సేపు మరగనివ్వండి. మరిగిన తర్వాత వెంటనే కప్పులో పోయమాకండి, కప్పు చిట్లిపోతుంది. కాబట్టి కొంచెం వేడి ఆరిన తర్వాత కప్పులోకి వడకట్టుకొని తాగితే నైట్ పడుకునే ముందు తాగి ట్రై చేసి చూడండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు తాగారంటే మార్నింగ్ కల్లా పొట్టలో ఎలాంటి ఇది లేకుండా మార్నింగ్కి హ్యాపీగా ఉంటుంది మనకి. ట్రై చేసి చూడండి ఇది ఒక్కసారి. అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చెప్పకుండానే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు, కానీ ఒకసారి అడగాలి కదా. అందుకని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీలైతే అక్కడ గంట బటన్ ఉంటుంది కదా, అది కొట్టండి. మర్చిపోయానండోయ్, కొంచెం తాగే ముందు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలదిప్పేసేసి బాగా మరీ వేడి కాకపోయినా, ఎట్లాగో మనం టీలు కాఫీలు వేడిగానే కదా తాగుతాం, అలా వేడిగా తాగండి. కొంచెం వేడిగా తాగితేనే అది పనిచేస్తుంది. కాబట్టి మరీ వేడి కాకపోయినా కొంచెం గోరువెచ్చగా అయినా తాగి చూడండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.